ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. పర్సనల్ లైఫ్ తర్వాత పబ్లిక్లో ఇంటర్వ్యూస్ వాట్ ఎవర్ ఏదైనా కూడా అసలు 24/7 ఈ టైంని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అదే కదా ఉమెన్ స్పెషాలిటీ ఏంటి? మన స్పెషాలిటీ అది. వి కెన్ మేనేజ్ లాట్ ఆఫ్ థింగ్స్. మన తన ఆఫీస్కి వెళ్ళి రాగలడు, మన ఇంట్లో పనులు చేస్తాం, పిల్లల్ని చూసుకుంటాం, పిల్లల్ని చక్కపెడతాం, వాళ్ళ స్కూల్ పంపిస్తాం, మనం వర్క్ చేసుకుంటాం, బిజినెస్ చేయగలం, పాలిటిక్స్ చేయగలం, మనం ఏదైనా చేయగలం. దట్ ఈస్ ఉమెన్. ఉమెన్ ఆర్ మల్టీ టాలెంటెడ్. ఎవరు కూడా ఇంటికి పరిమితం అయిపోకండి. ఉమెన్ ప్రతి ఒక్కరిని అదే చెప్తున్నాను. మీలో తెలియని శక్తి చాలా ఉంటుంది. అది ఎవరికి భయపడి మీరేం దాచుకోకండి. మీకంటూ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోండి. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ గా ఎదగండి, మీరు ఇండిపెండెంట్ గా బ్రతకండి. నేను ఉమెన్ కి అదే చెప్తా. ఎందుకంటే ఉమెన్ ఎప్పుడు స్పెషల్. వెన్ కంపేర్డ్ టు మెన్, ఉమెన్ ఆర్ వెరీ స్పెషల్. ఓకే సార్, మీరు మార్నింగ్ పర్సన్ నైట్ పర్సన్? డే అండ్ నైట్ ఎంజాయ్ చేస్తాం. డే అండ్ నైట్ ఏంటి ఎంజాయ్మెంట్ అంటే విత్ పీపుల్. ఏదో మార్నింగ్ 5 కి స్టార్ట్ అయితే ఏదో ఇప్పుడు కొంచెం మా పార్టీ ఓడిపోయేలా అయింది, కానీ మార్నింగ్ 5కి ఇంటి నుంచి బయటకు వెళ్తే నైట్ 2కి వచ్చేవాళ్ళు ఇంటికి. కంప్లీట్ గా పొలిటికల్ గా పీపుల్ తోనే ఉండేవాళ్ళు. పొలిటికల్ గా అలాగే చేసాం. ఇప్పుడు బిజినెస్ పరంగా కూడా మార్నింగ్ మేము నాకు తెలిసి నేటికి అక్టోబర్ నెల నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఈ రోజు వరకు కూడా రోజుకి 2-3 అవర్స్ నిద్ర కూడా లేదు. అండ్ ఇంకొకటి, మాధురి మ్యామే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు సార్. యాక్చువల్లీ కొన్ని మానిటైజేషన్ షార్ట్స్ చూస్తుంటే అంటే శారీ వేర్ చేసిన తర్వాత ఎవరైనా హీరోయిన్ లేదంటే మోడల్స్ తెచ్చి పెడతారు, బట్ ఈవిడ ఆ శారీకి తగ్గట్టు లుక్ ని యాప్ చేసుకుని మరి కొన్ని బ్రాండ్ అంబాసిడర్ మాధురి ఎవరు పెట్టుకోలేదు. అంటే థాట్ మీదే సార్ లేదా మేడమే? నేనే చెప్పి దానికి కావాల్సిన పేమెంట్స్ ఇస్తామని చెప్పి. పేమెంట్స్ ఇస్తున్నారా? నా పాకెట్ మనీ ఉండాలి కదా. ఓకే, అంటే మీరు ఓనర్ కే పేమెంట్లు ఇస్తున్నారు. కంపెనీ నుంచి మరి ఎలా వస్తుంది? మన ఇష్టానుసారం తీసుకోవడానికి మరి ప్రమోషన్ కి ఇవ్వాలి. ఓకే, మీరు కూడా సెలబ్రిటీ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారు. మేకప్ ఏం యూజ్ చేస్తున్నారు, ఎవరు మేకప్ వేస్తున్నారని కూడా కొన్ని కమెంట్లు పెట్టారు. యాక్చువల్లీ మీ లుక్ చాలా చేంజ్ అయిందని. సో మేకప్ మీరే వేసుకుంటారు లేదంటే? నేను ఎప్పుడు సెల్ఫ్ గా నేనే రెడీ అవుతాను. నా మేకప్ నేనే చేసుకుంటా, నా హెయిర్ స్టైల్ నేనే చేసుకుంటా. నేను ఏం ప్రత్యేకించి ఏమి యూజ్ చేయను. ఇప్పుడు కూడా మేకప్ లేకుండానే ఉన్నాను అంతే. లైట్ గా చిన్న లిప్స్టిక్ పెట్టుకుంటా అంతే. అంతకు మించి నేను మేకప్ చేసుకోను. ఓకే, ఓన్ మొత్తం అంతా ఓనే. ఓన్లీ ఓపెనింగ్ రోజు కొంచెం రెడీ అయ్యా అంతే. మీకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? చాలా మంది వచ్చి శ్రీని గారికి ఎందుకండి నిధి అగర్వాల్ మాధురి అగర్వాల్ పక్కన పెట్టుకోనని చాలా మంది వచ్చి కామెంట్స్ చేశారు. అండ్ ఆ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ గా చేశారు. వేణుస్వామి గారిని పిలిచారు, ఆల్మోస్ట్ అందరి ఇన్ఫ్లుయెన్సర్స్ పిలిచారు, సినీ స్టార్స్ ని పిలిచారు. అందరూ కూడా బాగా వచ్చారు, బాగా సపోర్ట్ చేస్తారు. రోజు కూడా జనాలు చాలా బాగా వస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు బిజినెస్ కి. అందరికీ కూడా నన్ను ఎంతగా ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. శ్రీను గారు, మా జనరేషన్ వాళ్ళకి కూడా లవ్ అంటే ఏంటో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుందేమో. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా లవ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఒకప్పుడు లవ్ వేరు ఇప్పుడు లవ్ వేరు అనేది ఖచ్చితంగా మీ పేరుని చూస్తే అయితే అందరూ అర్థం చేసుకుంటారు. సో మీ సినారియోలో లవ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ లవ్? సే సంథింగ్. సిన్సియారిటీ ఉండాలి మన తాలూకా మాటలో కానీ మన ప్రవర్తనలో కానీ ఉండేటప్పుడు. మనం ఒక వ్యక్తికి భరోసాగా నేను నీకు ఇష్టపడుతున్నాను అనుకునేటప్పుడు ఆ వ్యక్తికి మన మాటల్లో కాదు చేతల్లో కూడా నిలబడి చూపించాలి. ఇది చాలా కష్టం. ఇప్పుడు నా లైఫ్ స్టైల్ ఉంది, నాకు ఫ్యామిలీ ఉన్నారు, గొడవలు అయినాయి, పిల్లలు ఉన్నారు, అంతా అయింది, ఓకే. కానీ ఈ స్థితిలో కూడా అదంతా జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసింది. ఈ స్థితిలో కూడా కొంతమంది అంటుంటారు అలా నిలబడటం చాలా గొప్పతనం, అలా భరోసా ఇవ్వటం చాలా గొప్పతనం. అలా ఎంతమంది ఉంటారు? ఉండకపోతే అది మోసం చేసినట్టు అవుతుంది. మరి ప్రేమకి అర్థం ఏముంది? లవ్ ఈజ్ బ్లైండ్ అండ్ షేక్స్పియర్ అన్నారు, లవర్స్ డూ బ్లైండ్ థింగ్స్ అని. ఒక్కోసారి ఎందుకు అతనికి కూడా అనుమానం వచ్చిందంటే ప్రేమలో కూడా స్వచ్ఛత లేదు అన్నదే అక్కడ షేక్స్పియరియన్ లాంగ్వేజ్లో కూడా కనబడుతుంది. అంటే ఆయన బాధపడుతూ ఆ మాట అన్నారు. కాబట్టి నేను అన్నది ఏంటంటే ప్రేమ ఎప్పుడూ స్వచ్ఛమైనది. తల్లి మీద ఉండే ప్రేమ, తండ్రి మీద ఉండే ప్రేమ, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఉండే ప్రేమ ఒక స్త్రీకి పురుషుడికి మధ్య ఎందుకు ఉండకూడదు? అది నిరూపించుకోగలిగినప్పుడే మనం గొప్పతనం చరిత్రలో మిగిలిపోతాయి. ఈరోజు మా దగ్గరికి ఇంతమంది వచ్చి మమ్మల్ని 70% మా మీద నెగిటివిటీ ఏదైతే ఉందో 6 నెలల క్రితం, ఆ నెగిటివిటీ ఈరోజు 70% అబోవ్ పాజిటివ్ అయిపోయింది. పాజిటివ్ అయి అది మేము పాజిటివ్ లైన్లోకి వచ్చేసినాం. ఎందుకు వచ్చామంటే మా నిజాయితీ, మాలో ఉన్న స్వచ్ఛత, ఏ స్వార్థం లేకుండా ఉన్నది ఫ్యాక్ట్ జనాలకు చెప్పటం, ప్రజలకు తెలియజేయటం, మేము అలాగే ఉండటం నిరూపించుకోగలిగాం. అలా అని మేము ఇలా ఉన్నామని ఎవరికి నష్టం జరగకూడదు, పిల్లలకి నష్టం జరగకూడదు, పిల్లలు బాగుండాలి. ఇద్దరం కలిసి కష్టపడి పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకొస్తాం. ఇంకేం కావాలి? ఇవన్నీ కూడా చేయడానికి తీసుకున్నాం, ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఓకే.
సో స్వీట్ సార్. అండ్ మాధురి మ్యామ్, సే సంథింగ్ అబౌట్ లవ్. నా దృష్టిలో అసలైన లవ్ టీనేజ్లో కంటే ఓల్డ్ ఏజ్లోనే ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే కొంచెం ఏజ్ పెరిగాకే అసలైన ప్రేమ, అంటే ముందంతా మనం హరివరిగా ఉంటాం, బిజినెస్లని, పిల్లలని, లైఫ్ అని. ఆ ఏజ్ దాటాక అసలైన లవ్ స్టార్ట్ అవుతుందని నేనైతే అనుకుంటాను. అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరి మధ్యలో కూడా, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, ఒకళ్ళ గౌరవాలకి ఒకరు. ఇప్పుడు నేను ఏదైనా అంటే అతను, అతను ఏదైనా అంటే నేను, విలువనిచ్చుకుంటూ ఇద్దరు ఎలా ఉంటే నాకు బాగుంటుందని నా ఒపీనియన్. సార్ ఒక ర్యాపిడ్ ఫైర్ సార్, టక్ టక్గా చెప్పాలి. ఏదైనా ఒక ఇష్యూ వచ్చేస్తే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు సార్? ఇష్యూ రాదు వస్తే నేనే సారీ చెప్తాను. మీరే చెప్తారా? తర్వాత అతను చెప్పమంట. చెప్పడం చూడు, నేనే చెప్తా తర్వాత అతను చెప్పమంట. నేను చెప్పనని తెలుసు. చెప్పేసాక ఎందుకు మళ్ళీ చెప్పమని అడగడం? అతనికి వచ్చి ఈగో, నేను సారీ చెప్తే ఈగో అంతా పోయి 10 సార్లు సారీ చెప్తారు. సో అలాంటప్పుడు ఒకసారి చెప్తే నాకేం పోయింది. వింటున్నారా? ఈ ట్రిక్ కొంచెం ఫాలో అవ్వండి, అందరికి ఉపయోగం. ఒకసారి మనం చెప్తే చాలు, మళ్ళీ నెక్స్ట్ 10 సార్లు వాళ్ళే చెప్తారు. ఈగో అంతే, చిన్న ఈగో. మనకి బాగా నచ్చిన వాళ్ళు ఏంటంటే ఇంకా బాగుండాలని చెప్పి ఏ రిలేషన్లో అయినా కూడా వీళ్ళు ఇట్లా ఉంటే బాగుంటుందని ఒక చిన్న సలహా ఇస్తాం. మాధురి మ్యామ్లో ఇంకా బాగుండాలంటే ఏది మార్చుకోవాలి, ఏది నేర్చుకోవాలి? ఏం లేదమ్మా, రోజుకి ఒక క్లాస్ ఉంటది. నాకు ఏం ఇప్పుడు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. దానికి ఒక గంటల క్లాస్ ఉంటది, ఏం పర్వాలేదు. నేను ఏదైనా తప్పు చేసినా, ఏదైనా చేసింది నచ్చకపోయినా దానికి ఇంత లెంత్ క్లాసెస్ ఉంటాయి. అవి అలవాటు అయిపోయింది నాకు. వింటూ ఉంటా. బిహేవియర్ ఇంకా చిన్నది కదా, బిహేవియర్ ఎలా మాట్లాడాలి, లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనిషికి ఏంటంటే, ఒక మనిషికి పేరు బట్టి కొంత ఇమేజ్ వస్తుంది, తర్వాత చూసిన తర్వాత ఆకారాన్ని బట్టి మరికొంత ఇమేజ్ వస్తుంది. ఒక 50 మార్క్స్ పడతాయి. మరి రిమైనింగ్ 50 లాంగ్వేజ్, భాష, ఇచ్చిపుచ్చుకునే మాట, భాష ధోరణి, మన డ్రెస్, మన క్యారెక్టర్, వీటన్నిటికి 100 మార్కులు అవుతాయి. ఇవన్నీ రావాలి అంటే ఇవన్నీ నేర్చుకోవాలి. సమాజంలో ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి, ఎలా మమేకం అవ్వాలి, ఇతరులను ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా చెప్తుంటాను. చెప్తుంటారు కదా సార్, క్లాసులు ఇస్తుంటారు కదా. ఉదాహరణతో సార్ రామాయణ మహాభారతం కాదు, ఎంతసేపు చెప్తారు మ్యామ్? నిన్న ఏదో చిన్నది అయింది, ఎవరో ఫోన్ మాట్లాడమంటే నేను మాట్లాడిన వాళ్ళతో అన్నాను, దానికోసం 1 అవర్ ఇచ్చారు. 1 అవర్. ఆ టైంలో మీరు ఓపికగా వింటారా? వినాలి, వినకపోతే తప్పదు. 1 అవర్ చెప్పిన ఈ ఫైర్ బ్రాండ్ ఆపారంటే మీరు చాలా స్పెషల్ సార్. అయితే నేను ప్రపంచం అంతా గెలిచొస్తా, ఇతని దగ్గర మాత్రం ఓడిపోతా. అదే ప్రేమ అంటానేమో మరి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో సార్లో ఇది మార్చుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇంకా బాగుంటారు అని అనిపించిన ఏదైనా సిచ్యువేషన్ షేర్ చేస్తారు? ఇతందా అంటే కొంచెం అతి మంచితనం ఉంది, అది కొంచెం తగ్గించుకుంటే మంచిది అనిపిస్తూ ఉంటుంది. పాలిటిక్స్ లో అతి మంచితనం పనికిరాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.